కాకినాడ జిల్లా లేటెస్ట్ అప్డేట్స్కి వచ్చినట్లయితే ఉమెన్స్ డే ముందుగానే సంబరాలు ఈ జిల్లా వెరీ స్పెషల్ ఉల్లాసంగా ఉత్సాహంగా. ఇక కాకినాడ విశేషాలకు వచ్చినట్లయితే కాకినాడ అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది కాకినాడ కాజా. నోరూరిపోతుంది కదూ. కాకినాడ కాజా అంటే నోరూరని వాళ్ళంటూ ఉండరు. ఈ స్వీట్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. అలాగే చేపలు వంటలు కూడా విస్తృతంగా వాడతారు. ఇక తీర ప్రాంతం కావడంతో సముద్ర ఆహారం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే తీపి కారం రుచులతో కాకినాడకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ఇక ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు అయితే అప్పుడే ప్రారంభించేశారు. ఇక ఏపీ ఎన్జీజీఓ జిల్లా కోశాధికారి పద్మా మీనాక్షి ఆధ్వర్యంలో నిర్వహణ. దాదాపు 350 మంది పాల్గొని ఉత్సాహంగా, అంటే నిజంగా చూసినట్లయితే ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అంటే ఉద్యోగాల నుంచి కాస్త విరామం దొరికినట్లుగా మనం చూడొచ్చు. అసలు ప్రతిరోజు ఉద్యోగంలో ఎంతో ఒత్తిడిని అనుభవించే మహిళలకు కాస్త ఊరట లభించింది. కాకినాడలో మహిళా ప్రభుత్వ ఉద్యోగులు డాన్సులతో రచ్చరచ్చ చేశారనే చెప్పాలి. ఇక ఈ నెల 8న జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ఎన్జీజీఓ జిల్లా కోశాధికారి పద్మా మీనాక్షి ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల క్రీడా పోటీలైతే ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కాకినాడ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. గుడ్ మార్నింగ్ గగన్. గుడ్ మార్నింగ్ నానాజీ, చెప్పండి. అంటే అక్కడ మహిళా దినోత్సవం ముందుగానే ప్రారంభమైనట్లు తెలుస్తుంది, దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఏదైతే కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత, ఇలా అన్ని విషయాల్లో కూడా ఆకాశాల్లో సగం అవకాశాల్లో సగం, ఇలాగా మహిళలందరూ కూడా ముందుకు దూసుకుపోతుంటే ఈ విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఒక వినూత్నంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే ఎన్జిజిఓ ఈ అసోసియేషన్ ఉన్నదో ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ పెట్టింది. చాలా వరకు కూడా అందరూ కూడా మహిళలు ఒత్తిడిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉపశమనం కింద ఒక్కరోజు సీఎల్ కావాలని చెప్పేసి పెడితే దానికి సంబంధించి కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఒక రోజు ముందే వాళ్ళకి ఏదైతే గేమ్స్ ఉండాలో గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి లీవ్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖలకి కూడా సర్క్యులర్ కూడా పంపడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున కాకినాడ ఏదైతే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ ఉన్నదో గ్రౌండ్ కి రావడం జరిగింది. చాలా ఉత్సాహంగా జరిగింది. అక్కడ చూస్తే కనుక వాళ్ళ ప్రభుత్వ అధికారుల అన్నట్టుగా మర్చిపోయిన సంగతి. ఎందుకంటే మనం కూడా చాలాసేపు ఉన్నాం. అయితే అక్కడ డాన్సులు కానీ స్టెప్పులు కానీ చిన్న పిల్లలు ఏదైతే కాలేజ్ డేస్ ఉంటుందో ఆ కాలేజ్ డేస్ లో కూడా వెళ్ళిపోయినా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా జరిగిన ఇది మొత్తం అంతా కూడా ఏపీ ఎన్జీజీఓ ఈ ఏర్పాట్లన్నీ కూడా ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గుద్దటి రామ్మోహన్ రావు, అదే రకంగా మాజీ ప్రెసిడెంట్ ఎవరైతే బూరిగాశ్వరరావు ఉన్నారో వీళ్ళ పర్యవేక్షణ చేస్తూ వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. కొంతమంది దాతలను కూడా అక్కడికి పిలిచి వాళ్ళతో కూడా కొద్దిగా హెల్ప్ చేయించారు. అయితే ఈ అందరూ కూడా నాలుగు రకంగా హెల్ప్ చేసి ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు సంబంధించిన ఈ కొన్ని గేమ్స్ అంటే రన్నింగ్ కానీ త్రోబాల్ కానీ అదే రకంగా సింగింగ్ కాంపిటీషన్ కానీ డాన్స్ కాంపిటీషన్ కానీ వివిధ గ్రూపుల్లో అలా ఆడించడం జరిగింది. అదే రకంగా రన్నింగ్ అంటే 40 years బిలో ఉన్న వాళ్ళకి ఒక రేంజ్ లో, అలాగే 40 years దాటిన వాళ్ళకి ఒక రేంజ్ లో కూడా పెట్టడం జరిగింది. అలాగే అదే స్పూన్, అదే రకంగా లెమన్ ఇది ఉంటుంది కాబట్టి ఈ గేమ్ లాస్ట్ లో టగ్ ఆఫ్ వార్, ఇలా మొత్తం అంటే ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఈ గేమ్స్ అన్ని కూడా ఆడడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా వరకు వాళ్ళు షేర్ చేసుకున్నారు. అంటే వాళ్ళ హ్యాపీనెస్ అందరూ షేర్ చేసుకున్నారు. అదే విధంగా ప్రభుత్వానికి అలాగే ప్రభుత్వ అధికారులకి కూడా ఉన్నతాధికారులకు కూడా చాలా వరకు థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే మహిళలుగా గుర్తించి మాకు ఒక రోజు లీవ్ ఇచ్చి ఈ విధంగా అందరూ కలిసి మాట్లాడుకుని ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా చాలా వరకు ఫోన్లు కూడా పక్కన పెట్టేసి ఎంజాయ్ చేశారని చెప్పుకోవచ్చు. అంటే ఎంత ఆనందాన్ని కలిగజేసిన ఈ ప్రభుత్వానికి కూడా వాళ్ళు చాలా వరకు థ్యాంక్స్ చెప్పారు. అయితే ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత రేపు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరికీ కూడా ప్రైజ్ మనీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం ఉన్నది. రేపు ఇదే విధంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని కాకినాడలో వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏదైతే ఎస్ఎఫ్ఐ ఉన్నదో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అలాగే ఐడియల్ కాలేజీలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకి సంబంధించిన ఒక ప్రోగ్రాం,
అలాగనే చాలా వరకు ఈ అభ్యున్నత భావాలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రౌండ్ టేబుల్ సమావేశం లాంటిది. అదే రకంగా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరున్నారో అది ఆల్రెడీ దీనికి సంబంధించిన అంటే ఎవరికి అలా కాన్ఫరెన్స్ పెట్టి ఈ ఏదైతే ఈ ఫెస్టివల్ ఉన్నదో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఫెస్టివల్ ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగనే రాబోయే రోజుల్లో కూడా రాజకీయంలో కానీ, అలాగనే అధికారంలో కానీ, అలాగే చదువులో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఉపాధిలో కానీ ఇవన్నిటిలో కూడా ఖచ్చితంగా మహిళలు సగభాగం ఉండాలి. దేనికి తీసిపోరు అన్న విధంగా ఈ ప్రోత్సాహం చూస్తే కనుక అది సాధ్యం అనిపిస్తుంది. దీనికి సంబంధించి కాకినాడ జిల్లాలో చూసుకుంటే కనుక వివిధ భాగాల్లో అంటే డివిజన్ల వారీగా ఎక్కడికక్కడ కూడా మీటింగ్స్ పెట్టి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. అదే రకంగా ఎవరైతే ఇంట్లోనే ఉండి ఒక మహిళ కానీ అంటే పూర్వపు రోజుల్లోనే ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ఈ మహిళా సంఘాలతోటి అదే రకంగా ఈ డ్వాక్రా సంఘాలు కానీ, అలాగే అర్బన్ కొత్త మెప్మా సంఘాలు కానీ వీళ్ళ ద్వారా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కానీ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క డిపార్ట్మెంట్ లో కూడా అవేర్నెస్ కల్పించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలకి కొంచెం అవేర్నెస్ కల్పించడం జరిగింది. గతంతో పోలిస్తే చాలా వరకు కూడా ఇప్పుడు అందరికీ కూడా అవగాహన వచ్చి ఈ యొక్క దినోత్సవం కూడా చాలా సక్సెస్ఫుల్ గా చేసుకుంటారని మనం చెప్పుకోవచ్చు. అదే రకంగా ఎవరైతే మహిళలు తన పోరాటం చేసి తనకి ఏదైతే హక్కులు సాధించుకోవాలో ఈ హక్కుల సాధన కోసం పెట్టినటువంటి ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అందరూ కూడా దాన్ని ఛేదించి వాళ్ళకి కావాల్సిన హక్కులు కూడా తగ్గించుకుంటారని మనం చెప్పుకోవచ్చు. రేపు జరిగే దానికి ఎక్కడికెక్కడ ఏర్పాట్లు అవి జరుగుతున్నాయి. అదే రకంగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అన్ని కూడా రేపు కలెక్టరేట్ వేదికగా రేపంతా కూడా బాగా జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే కలెక్టరేట్ నుంచి కూడా మనకు సమాచారం వచ్చింది. గగన్ ఎస్, మహిళలైతే ఇక మాకు మేమే సాటి, మాకు లేదు పోటీ అన్నట్లుగా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఎస్ రైట్ నానాజీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.